మోసం చేస్తూ ఉంటే ఎడమవైపున దొంగ కూడా ఆయన్ని హేళన చేస్తూ, నువ్వు నిజంగా క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి ఆయన్ని అడుగుతూ ఉన్నాడు, హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కుడివైపున దొంగ ఆయన గద్దిస్తూ, మనం చేసిన ఈ తప్పుదమ్ము వల్ల మనకిది సరైన శిక్ష, అంటే మనం అనుభవిస్తున్నది సరైన శిక్ష. ఎందుకంటే అనేక చోట్ల మనం దొంగతనం చేస్తాం, అనేక చోట్ల భయంకరమైన పాపము చేస్తాం. కానీ ఈయన ఏ పాపము చేయని దైవ కుమారుడు. ఎందుకంటే ఈ కుడివైపున దొంగకి వారి యొక్క తల్లి చెప్పేదంట చిన్న వయసులో. ఏం చెప్పేదంటే, నీవు పుట్టినప్పుడు భయంకరమైన రోగంతో పుట్టి ఉన్నావు, అటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నేను తీసుకెళ్ళి ఆయన ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడ నిన్ను పడుకోబెట్టడం జరిగింది, అలాగ నీకు స్వస్థ వచ్చింది అని తల్లి యేసయ్య కోసం చెప్పేదంట. అలా చెప్పినప్పుడు ఈ దొంగ ఆయనకి ఒక విశ్వాసం ఉంది, ఏంటంటే సరే దేవుడిని చూడాలి, నిజమైన దేవుడు అసలు ఆయన ఎక్కడున్నారు అని అన్వేషించడం ప్రారంభించాడు ఆయన. అలాగా చూస్తూ ఉన్నప్పుడు సిలువలో ఆయన కనబడి ఉన్నారు. యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన మనోనేత్రం తెరవబడి ఉన్నది. ఎప్పుడైతే ఆయన మనోనేత్రం తెరవబడి ఉందో, ఈయన రాసులకు రాసు, ఈయన ప్రభులకు ప్రభు అని చెప్పి ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా ఆయన మనోనేత్రం ఎప్పుడైతే తెరబడిందో వెంటనే ఆ దర్శనం అలాగా కంటికి కనబట్లుగా చూస్తున్నాడు. ఆయన అలా చూసినప్పుడు ఆయన వస్త్రాల మీద రాయబడి ఉన్నది. మనం కూడా ఈ నేత్రంతో చూస్తే దేవుడు మన ప్రత్యక్షం అవరు, కానీ మన మనోనేత్రం తెరవబడాలి. ఎప్పుడైతే తెరవబడుతుందో ఆయన వెంటనే చూస్తున్న మాట ఏంటంటే, ఈయనకి రాజులకు రాజు అని చెప్పి ఆ నేత్రాలతో చూస్తున్నప్పుడు, సిలువ మీద యేసయ్య వైపు చూస్తున్నప్పుడు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చి ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఆల్రెడీ ఆయన బాధలో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. అనేక మంది అప్పటికే ఆయన అపవాసించారు. ఒక పక్కన ఎడమవైపున దొంగ కూడా ఆయనే అపవాసం చేస్తున్నారు. కానీ కుడివైపున దొంగ చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యముతో